సాగరమాల ప్రాజెక్ట్ రాగానే చెప్పాను ఎందుకు ఇచ్చాను వీటిని అని చెప్పేసి. ఓకేనా, ఇవి కాస్త ఇండస్ట్రియల్ సెక్టర్ సర్వీస్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి కాబట్టి ఇవ్వాల్సి వచ్చిందనమాట. సాగరమాల ప్రాజెక్ట్ గురించి చూద్దాం. అక్కడ రాసిన వాటిలో ఫస్ట్ వన్ చూడండి, పేరులో ఉంది సాగరమాల అని చెప్పేసి. పోర్ట్ ఆధారిత అభివృద్ధి రైటే, ఫస్ట్ వన్ ఈర్ కూడా రైటే. ఓకేనా, డైరెక్ట్ మెయిన్ పాయింట్ ఇచ్చేసాక ఈర్తో సహా. రెండో పాయింట్, సాగరమాల ద్వారా ఏం చేస్తారు? ఇన్ఫ్రా కల్పించి లాజిస్టిక్ ఖర్చులు తగ్గిస్తారు, అంటే ఎగుమతి దిగుమతి ఖర్చులు తగ్గిస్తారు ఇన్ఫ్రా కల్పించి. సో రెండో పాయింట్ రైటే. ఈ ప్రాజెక్ట్ లక్ష్యాల కోసం 2030 వరకు స్టార్ట్ అయింది 16లో, దీని టార్గెట్ 2035 అనమాట. సో అది ఇయర్ 30 కాదు 2035. ఓకే, అది రైటే. 5.4 లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ప్రెసెంట్ దేంట్లో ఉంది? అది ఎన్ఐపిలో ఉంది, అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ లో భాగంగా ఉంది అది.